హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి 99. ఈరోజు నేను దోసకాయ టమాటో కర్రీ చాలా తేలిగ్గా టేస్ట్గా చేసుకోవడం చూపెడుతుందండి. నేనైతే ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను. చాలా ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇక దోసకాయలు 2 తీసుకున్నానండి, అలాగే టమాటాలు తీసుకున్నానండి. ఒక 7 టమాటాలు తీసుకున్నాను, ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక పోపుకి వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక 1 బై 1 వేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను. ఇదైతే కర్రీస్లో చాలా టేస్ట్ ఉంటుందండి, హెల్త్కి కూడా మంచిది. నేను తప్పనిసరిగా అన్ని కూరల్లో వేసుకుంటున్నాను. జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి స్టోర్ చేసుకుంటానండి, రోజు కొంచెం వేసుకుంటూ ఉన్నాను. అలాగే కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి తర్వాత దోసకాయ ముక్కలు కలుపుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇక దోసకాయ ముక్కలు యాడ్ చేసుకున్నానండి. అవి కూడా కొంచెం కలుపుకొని తర్వాత కారము, టమోటాలు అన్నీ యాడ్ చేసుకుందాం. ముక్కలన్నీ కలిసిపోయేలాగా కలుపుకుంటున్నానండి. కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి ప్రాసెస్ తెలిసే ఉండదు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. నేనైతే సింపుల్గా ఎలా చేసుకుంటాను, చాలా చాలా బాగుంటుంది. ఇది సంబార్ కారం అండి, చాలామంది తెలిసే ఉంటుంది. మసాలా కారం ఆంధ్ర సైడ్ చాలా వరకు తెలిసి కారం. ఇది ఒకటి వేసుకుంటే మనకి ఇక ధనియాల పొడి అవన్నీ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి, దీనిలో అన్నీ ఉంటాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కారం వేయటం వల్ల. కూర కూడా ఇక టమాటా ముక్కలు వేసి కలుపుకున్నానండి. ఈ కూరలో చాలా వాటర్ వచ్చింది కదండి, టమాటాల నుంచి దోసకాయ నుంచి వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి. ఆ వచ్చిన వాటర్ అంతా అయిపోయే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇక వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనకి చివరిగా కొత్తిమీర వేసుకొని తిప్పుకోవాలండి. వాటర్ చూడండి ఎంతసేపు అయినా కానీ ఎంత వాటర్ ఉందో. ఆ వాటర్ అంతా పోతేనే కూర టేస్ట్గా ఉండాలి, లేకపోతే నీరుగా అంత బాగోదు. కొంచెం కూర దగ్గర పడితేనే బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ కర్రీ అండి, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ. నేను ఇలా చేయటం ఎవరికి ఐడియా లేకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.